ఈరోజు నేను క్యారెట్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1 కప్ క్యారెట్ తీసుకున్నాను, ఇలాగ సన్నగా తురుముకొని. అలాగే 1 కప్ క్యాబేజీ తురుము కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడా పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసిపోయేలాగా. ఇప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగ తట్టుకొని వేసుకుంటే మన వడలని చాలా చక్కగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేద్దాం, ఆయిల్ హీట్ అవుతుంది. తర్వాత మనం ఒక్కొక్కటిగా వడలు వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా వడల్లాగా తట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఎంత చక్కగా కాలిలో అలా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది 2 వైపులా కూడా బాగా చక్కగా కాలాయి. ఇప్పుడు నేను వైపుని బయటికి తీసేస్తున్నాను. ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండిని మొత్తం కూడా 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనకు క్యారెట్ వడలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా కాలాయి 2 వైపులు కూడా. ఇలాగ చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది తినడానికి బాగా. ఈ విధంగానే మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.